హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చింది కదండి, అలా టెంపుల్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామో గెస్ట్ చేస్తారా ఒకసారి? ఈషా టెంపుల్. ఈషా టెంపుల్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు కదా. యోగా సెంటరు అదిగోండి, కనపడుతుందా? ఆదియోగి విగ్రహము. అసలు క్లైమేట్ చూడండి, అసలు ఎంత బాగుందో. క్లైమేట్, వ్యూ, సీనరీస్, గ్రీనరీ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే అండి నేను ఫస్ట్ టైం వెళ్ళడము ఈషా టెంపుల్, కోయంబత్తూరు, తమిళనాడు. మనకిది యోగా చేసేవాళ్ళు చాలామంది ఎక్కువ వెళ్తుంటారు ఇక్కడికి. అక్కడ మనకి ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది. మెయిన్ ఈ ఎంట్రన్స్ ఆదియోగి విగ్రహం దాటిన తర్వాత మనకి ఇంకా అక్కడ భైరవి అమ్మవారు, అలాగే ధ్యానలింగం ఉంటుంది. మనకి భైరవి అమ్మవారి దగ్గర కూడా పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు బోర్డు పెట్టుకొని నిలబడుకుంటారు సైలెన్స్ పీస్ అని. ఇది భైరవి అమ్మవారి విగ్రహము. మనకి ఫోన్స్ లోపల అలో లేదనమాట. ఇదేమో ధ్యానలింగము, చాలా హైట్గా ఉంటుంది. అక్కడ మనకి పాలు కూడా అమ్ముతూ ఉంటారు. మనం అక్కడ పాలు తీసుకొని అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి ఫోన్స్ అలో లేదు. మనకి అక్కడే భైరవి అమ్మవారు, ధ్యానలింగం ఆ రెండిటితో పాటు మనకి లింగాలు అనేది వాటర్లో ఉంటుంది. ఆ వాటర్ చుట్టూ మనము ప్రదర్శన చేసుకోవచ్చు. వాటర్లోనే లింగాలు ప్రదర్శన చేయొచ్చు. మన బట్టలు అలో లేదు. స్నానం చేసుకున్నాక వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకొని లింగాల చుట్టూ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ కూడా వాటర్లో చాలామంది యోగా చేస్తుంటారు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. మేము అదే 3 చూసుకున్న తర్వాత రిటర్న్ ఇలా ఎద్దల బండిలో వచ్చాము. ఎంత బాగుందంటే అసలు అంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. అందరూ ధ్యానం చేసుకుంటూ ఎంత చక్కగా పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు ఎవ్వరూ మాట్లాడరు, అంత ప్రశాంతంగా ఉందన్నమాట ఆ టెంపుల్. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము, నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇలా బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, ఇలా ఉంటుంది. నాకు మెయిన్ ఈ ఆదియోగి విగ్రహమే ఉంటుంది ఇక్కడ అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది ధ్యానలింగము అంతా చాలా చక్కగా ఉంది, పెద్ద విగ్రహము. అలాగే భైరవి అమ్మవారు కానీ, మెయిన్ ఆ వాటర్లో అలా దేవుడి చుట్టూ తిరగడము ఎంత బాగుందో అసలు. ఇలా బయట మనకి వంటల మీద కూడా పిల్లల్ని అలా తిప్పుతూ ఉంటారు. మనకి బయట వచ్చాక మనకి ఆ మెయిన్ ఆదియోగి విగ్రహం ముందు కూడా అలా ముందు విగ్రహం ఉంటుంది. అక్కడ వాటర్తో అలా మేము అభిషేకం చేయించాము. చూడండి, లోటస్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. లోపల కూడా చాలా బాగుందన్నాయండి లోటస్ ఫ్లవర్స్. ఇదేమో మనకి షాపింగ్స్ అన్నీ ఉంటుంది. షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.